ఆ తమ్ముడి శవాన్ని దేవాలని రాత్రికి రాత్రి వినోదన్న గారు, కేటీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు, మేము నలుగురం అర్ధరాత్రి ఢిల్లీకి పోయినాం. పోయి ఆసుపత్రి ముందు నిలబడి ఆ శవాన్ని తెద్దామని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్కు పంపిస్తాం, అక్కడ ఢిల్లీలో ఉండే ఏపీ భవన్కు శవాన్ని పంపిస్తాం అని పోలీసు వాళ్ళు మాకు చెప్పారు. మేము ఏపీ భవన్కు పోయి అక్కడ మేమందరం ఉన్నాం. ఆ రోజు నిర్మలా సీతారామన్, ఇవాళటి ఆర్థిక శాఖ మంత్రి, ఆనాడు ఆమె బీజేపీ స్పోక్స్ పర్సన్, ఆమె కూడా ఏపీ భవన్కి వచ్చి నిలబడ్డది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన, వారు కూడా ఏపీ భవన్కి వచ్చి నిలబడ్డారు యాదిరెడ్డి మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటిద్దామని. మేమందరం అక్కడ ఉన్నాం. కానీ ఆనాటి సమైక్య పాలకులు ఆ ఏపీ భవన్ నుంచి ఒక ఉత్తరం ఇచ్చారు, శవాన్ని ఏపీ భవన్ తేవద్దు, అట్నుంచటే విమానాశ్రయానికి పంపండి, లేదా అట్నుంచటే దాన్ని మార్చురీకి దానికి పంపించేయండి అని చెప్పి. అంటే మాకెంత ఆవేశం వచ్చింది, ఎంత బాధ కలిగింది. అంటే చివరికి తెలంగాణ కోసం త్యాగం చేసిన యాదిరెడ్డి శవాన్ని తల్లిదండ్రులకో స్వగ్రామానికి కూడా పంపనంత కుట్ర ఆనాటి ఉమ్మడి రాష్ట్రం చేసింది. ఆనాడు ఈ రేవంత్ రెడ్డి ఒక్కడు మాట్లాడితే ఒట్టు, వీళ్ళు మాట్లాడితే ఒట్టు. మేము ఆ రోజు పోరాటాలు చేసినాం. ఆనాడు మా మీద కేసు పెడితే ఢిల్లీ పోలీస్ స్టేషన్లో రాజేందర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వినోదన్న మీద, నా మీద ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేసు అయితే సంవత్సరాల తరబడి తిరిగినాం ఢిల్లీకి మేము కేసులకు, పేషీలకు. ఇది పోరాటం. ఆ యాదిరెడ్డి లాంటి వ్యక్తి పాపం ఆ శవాన్ని తెచ్చి మహేశ్వరం మండలం వారి స్వగ్రామానికి తీసుకుపోయి పాడెలు మోసి మేము ఆ రోజు వారి అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి చరిత్ర. ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. అసలు కేసీఆర్ గారు అంటేనే త్యాగం కదా. బహుశా ఈ దేశంలో ఒక కాజ్ కోసం, ఒక సమస్య కోసం ఇన్ని పదవులకు త్యాగాలు చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఒక్కడే కేసీఆర్. ఎమ్మెల్యేకు, డిప్యూటీ స్పీకర్కు, 2 సార్లు ఎంపీకి, కేంద్ర మంత్రికి 5 పదవులను 5 సార్లు త్యాగం చేసిన నాయకుడు. సర్పంచ్కి చేయమంటేనే 10 సార్లు ఆలోచించే కాలం ఇది. వార్డు మెంబర్కు రాజీనామా అయినట్టు నేను 5 ఏళ్ళకి గెలిచిన నేను ఎట్లా చేస్తా అంటారు. అటువంటిది డిప్యూటీ స్పీకర్కు, ఎమ్మెల్యేకు, 2 సార్లు ఎంపీకి, కేంద్ర మంత్రికి గడ్డిపోచల్లాగా పదవుల త్యాగం చేయడమే కాదు, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కదా.